ఈ సెషన్లో మనం గ్రాఫిక్స్కి సంబంధించి మరికొన్ని ఆప్షన్స్ చూస్తాం. ఫస్ట్ మాస్కింగ్ ఎలా చేయాలో చూస్తాం. మరి మాస్కింగ్ చేయాలంటే మీకు పిక్చర్ కావాలి. సో షో పిక్చర్ ప్యాలెట్. సో ఇక్కడ మీరు పిక్చర్స్ని యాడ్ చేసుకోండి. మీ సిస్టంలో ఉన్న పిక్చర్స్ని యాడ్ చేసుకున్న పిక్చర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ని నేను క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. సో ఈ పిక్చర్లో పార్ట్ ఆఫ్ ద పిక్చర్ మాత్రమే కావాలి అనుకుందాం, అపియర్ కావాలి, మిగతాది కనిపించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ మాత్రమే కనిపించాలి అనుకుంటే మీరు ఇక్కడ ఈ డ్రాయింగ్ టూల్స్లో ఏదో ఒకటి తీసుకోండి, ఫ్రేమ్ కానీ ఏదో ఒకటి. సో ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ ఇట్లా డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత సెలెక్ట్ టూల్ తీసుకొని ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ క్లిక్ చేసి రెండింటిని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎలిమెంట్లోకి వెళ్ళి మాస్క్ అని ఇవ్వండి. సో మీరు ఏదైతే రెక్టాంగిల్ డ్రా చేశారో ఆ ఏరియా మాత్రమే కనిపిస్తుంది, మిగతా ఏరియా కనిపించదు అనమాట. ఇది మాస్కింగ్. సో సెలెక్టెడ్ ఏరియా మాత్రమే ఒక గ్రాఫిక్లో కనిపించేటట్లు చేయడం. మరి వద్దనుకుంటే అన్మాస్క్ మామూలుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అలైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎలా చేయాలో చూస్తాం. దానికి మీరు కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకోండి. మరి ఈ ఆబ్జెక్ట్స్ని ఎలా అలైన్ చేయాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చూద్దాం. మరి ఈ ఆబ్జెక్ట్స్ని కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి మొత్తం, కంట్రోల్ ఏ క్లిక్ చేసి మొత్తం సెలెక్ట్ చేయండి. లేదు షిఫ్ట్ క్లిక్ చేసి మౌస్ తోటి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అలైన్ ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్లోకి వెళ్ళి అలైన్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ హారిజాంటల్, వర్టికల్ ఇట్లా రెండు ఆప్షన్స్ అలైన్మెంట్కి ప్లస్ డిస్ట్రిబ్యూషన్కి ఉంది. సో ఇప్పుడు మీకు కావాల్సిన అలైన్మెంట్ తీసుకోండి. అట్లనే డిస్ట్రిబ్యూషన్ అంటే లెఫ్ట్, సెంటర్, రైట్ అనేది అలైన్మెంట్స్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎలా స్పేస్ ఉండాలి అనేది డిస్ట్రిబ్యూషన్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ కూడా తీసుకోండి. సో ఇట్లా హారిజాంటల్, వర్టికల్ ఏది కావాలంటే అది తీసుకొని ఫైనల్గా ఓకే ఇవ్వండి. దానికి తగ్గట్లుగానే ఇక్కడ రావడం జరిగింది. సో నేను ఇట్లా సెంటర్ తీసుకున్నాను, డిస్ట్రిబ్యూషన్ ఇట్లా ఇచ్చాం. సో చూడండి ఎలా వచ్చిందో. సో సెంటర్ అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సెలెక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఆబ్జెక్ట్స్ని మీరు అలైన్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ రొటేటింగ్, రిఫ్లెక్టింగ్, స్క్యూయింగ్ ఆబ్జెక్ట్స్. ఇది చూసినట్లయితే ఆబ్జెక్ట్ని ఎలా రొటేట్ చేయాలి, ఎలా రిఫ్లెక్ట్ చేయాలి, ఎలా స్క్యూ చేయాలి. సో ఇక్కడ ఈ కంట్రోల్ ప్యాలెట్లోనే ఈ ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇది రొటేటింగ్, రొటేట్ చేయడం. అండ్ ఇదేమో రిఫ్లెక్టింగ్, ఐ మీన్ స్క్యూయింగ్, నాట్ రిఫ్లెక్టింగ్, స్క్యూయింగ్. ఇది స్క్యూ చేస్తున్నాం. ఇవేమో రిఫ్లెక్టింగ్ ఆప్షన్స్, వర్టికల్గా, హారిజాంటల్గా రిఫ్లెక్ట్ కావడం. మరి వీటికి ఈ ఆప్షన్స్ వాడేటప్పుడు రిఫరెన్స్ పాయింట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏ పాయింట్ నుంచి అనేది ఇక్కడ మీకు కనబడుతుంది. సపోజ్ ఈ డబుల్ క్లిక్ చేయండి, ఈ పాయింట్ మీద రైట్ సైడ్ ఈ పాయింట్ మీద మీకు రిఫ్లెక్టింగ్ ఏదైనా సరే కావాలి అనుకుంటే దాని ప్రకారం వస్తుంది. అదే ఈ పాయింట్ మీద కావాలి అనుకుంటే ఆ పాయింట్ మీద రిఫ్లెక్టింగ్, రొటేటింగ్, ఎవ్రీథింగ్ వస్తాయన్నమాట. సో అది రిఫరెంట్ పాయింట్ మీరు తీసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ
ఈ యొక్క కంట్రోల్ ప్యాలెట్లో మీకు చూడండి ఎక్స్ అండ్ వై పొజిషన్స్, హైట్, విడ్త్ ఎవ్రీథింగ్ కూడా వీటి ప్రకారమే వస్తాయి. అదే యారో కీ తీసేసి మామూలు డాట్ ఉంచాను అంటే మూవ్ అవుతుంది అనమాట పైకి కిందకి. అదే డబుల్ క్లిక్ చేసి యారో కీ సెలెక్ట్ చేస్తే దాని యొక్క హైట్, విడ్త్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఈ విధంగా హైట్, విడ్త్, XY పొజిషన్స్, ఈ యొక్క రిఫరెన్స్ పాయింట్ యారో వచ్చిందంటే సైజ్ ఇంక్రీజ్ కావడం, మామూలుగా ఉన్నదంటే ఆ రిఫరెన్స్ పాయింట్ని యూజ్ చేసుకొని మూవ్ కావడం అని అర్థం అనమాట XYలో. ఓకే, ఈ విధంగా ఈ ప్యాలెట్ను కూడా మీరు వాడచ్చు. నెక్స్ట్ క్రాపింగ్ ఎలా చేయాలంటే ఒక ఇమేజ్ ఆబ్జెక్ట్ని తీసుకోండి. ఇప్పుడు క్రాప్ టూల్ తీసుకోండి. ఏ ప్లేస్ కావాలో ఆ ప్లేస్ దగ్గర పెట్టి ఇట్లా క్రాప్ చేయండి. పిక్చర్ని, పార్ట్ ఆఫ్ ద పిక్చర్ని కట్ చేయడం అనమాట క్రాపింగ్ అంటే. ఓకే, కంట్రోల్ Z యూజ్ చేశాను, అన్డూ అయిపోయింది. ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేసింది. ఇప్పుడు టెక్స్ట్ వ్రాపింగ్ కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఇట్లా ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంది, టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ టైప్ చేయడం మొదలుపెట్టాను. టైప్ చేస్తూ ఉన్నప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి ఇలా టైప్ చేస్తూ ఉండండి. ఏమవుతుంది, ఈ యొక్క గ్రాఫిక్ ఆబ్జెక్ట్ పైన టైప్ అవుతూ ఉంది. అట్లా కాకుండా పైన టైప్ కాకూడదు, ఏ విధంగా ఈ యొక్క టెక్స్ట్కి, గ్రాఫిక్కి సంబంధించి అటాచ్మెంట్ ఉండాలి అనేది, ఏ విధంగా వ్రాప్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, ఎలిమెంట్, టెక్స్ట్ వ్రాప్. ఇప్పుడు చూడండి, వ్రాప్ ఆన్ ది పిక్చర్ పైనే టైప్ చేసుకోవచ్చు అన్నట్టు వ్రాప్ ఆప్షన్. అట్లా కాకుండా అరౌండ్ ది పిక్చర్ అన్నప్పుడు ఓకేనండి. చూడండి, ఈ పిక్చర్ చుట్టూ వస్తుంది కానీ పిక్చర్ పైన మాత్రం టెక్స్ట్ రాదు. ఆ విధంగా వ్రాపింగ్ ఆప్షన్స్ మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేయొచ్చు. పైన కింద మాత్రమే రావాలి, సైడ్ రాకూడదు అనుకుంటే ఇట్లా అనమాట. నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ ఉన్నప్పుడు టెక్స్ట్ మధ్యలో మీరు ఒక గ్రాఫిక్ని అటాచ్ చేయాలి అనుకుంటే, సపోజ్ ఇక్కడ ఈ పాయింట్లో ఒక పిక్చర్ పెట్టాలి. సో అలాంటప్పుడు ఇక్కడ గ్రాఫిక్ని ఒకదాన్ని తీసుకోండి, దీని సైజ్ కావాల్సింటే డిక్రీజ్ చేయండి, కంట్రోల్ X లేదంటే కంట్రోల్ C కాపీ కానీ కట్ కానీ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ టూల్ తీసుకొని ఎక్కడ ఈ టెక్స్ట్ లోపల ఆ గ్రాఫిక్ కావాలో అక్కడ క్లిక్ చేసి కంట్రోల్ V అనండి, పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు టెక్స్ట్ లోపల గ్రాఫిక్ అనేది అటాచ్ కావడం జరిగింది. వద్దనుకుంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ చేయండి, లేదంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ X అండ్ బయట మీరు ఇండివిజువల్గా టెక్స్ట్కి సంబంధం లేకుండా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక టెక్స్ట్కి గ్రాఫిక్ని అటాచ్ చేయడం కుదురుతుంది. ఓకే.